మొత్తంగా దీపం పథకం ప్రజలకి మరింత అందుబాటులో తీసుకెళ్లడమే కాకుండా మహిళలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహిళల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా వంట చేసేటప్పుడు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతోటి ఈ దీపం పథకం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం దీపావళి రోజు ప్రారంభించిన ఈ పథకం ఇప్పటివరకు 3 విడతలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. ఇది 3వ విడత ప్రస్తుతం నవంబర్ 31వ తారీఖు వరకు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా పూర్తి సబ్సిడీతోటి సంవత్సరానికి 3 సిలిండర్లు అందించే ఈ ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ రోజుకి 3,51,000 మంది ఉపయోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడతలో ఇప్పటివరకు 81 లక్షల మంది ఉపయోగించుకున్నారు. 2 విడతల్లో కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ కార్యక్రమంలో 2,42,00,000 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1,04,00,000 లబ్ధిదారులకి, మహిళా లబ్ధిదారులకి ఈ కార్యక్రమం వర్తించాం. చాలామందికి తెలియక పాపం డబ్బులు పడలేదు, 2వ విడతదో 3వ విడతదో అనే అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మహిళలు ఈరోజు జగన్పాలెంలో మేము అందిస్తున్నప్పుడు వాళ్ళు ఆ భావన వ్యక్తపరిచారు. జాయింట్ కలెక్టర్ గారు నేను వెరిఫై చేశాం. అది ఎక్కడ చూసినా కూడా బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా పడ్డాయా లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసుకుని బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏవైతే ఉన్నాయో మా దగ్గర ఆ డేటాబేస్లో ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ సబ్సిడీ రిలీజ్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 3 ఆయిల్ కంపెనీలకి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పి, అదేవిధంగా భారత్ గ్యాస్ 3 కూడా మేము ఇస్తాం. సో మా ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం జాప్యం ఎక్కడ ఉండదు. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, కొంతమందికి ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, కొంతమందికి పొదుపు సంఘాల్లో ఉన్న గ్రూపుల్లో ఉన్న అకౌంట్లు ఉంటాయి. కాబట్టి ఒక అకౌంట్లో చూసుకుని మిగతా అకౌంట్లో డబ్బులు పడలేదనే భావన తెలియక పాపం కొంతమంది అది వ్యక్తపరుస్తున్నారు. తహసీల్దార్ గారు కూడా నేను కోరాను. ఎందుకంటే ఇక ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ డెలివరీలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా డెలివరీస్ బాయ్స్ కూడా పాపం వాళ్ళ అహర్నిశలు కృషి చేస్తున్నారు. దీపం పథకంలో మాత్రం చాలా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా మేము ప్రతి విడతలో కూడా వీళ్ళు ఆ లబ్ధి పొందేటట్టు ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. దయచేసి దాన్ని సకాలంలో మీరు బుక్ చేసుకుంటే డెలివరీ అయిన 3 రోజులకి అంటే 72 గంటలకే మీ ఖాతాలోకి డబ్బులు నమోదు చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనేది ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.